ప్రతి ఒక్కరు హ్యాండ్సమ్గా అవ్వాలనుకుంటారు, అమ్మాయిలు తన్ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేసుకోవాలనుకుంటారు. కానీ అందరూ హ్యాండ్సమ్గా కనిపించరు కదా. అసలు ఎందుకు కనిపించలేరు? అలా కనిపించకపోవడానికి రీజన్స్ ఏంటి, మీరు చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి అని కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. గైస్, ఈ మిస్టేక్స్ని కానీ మీరు కరెక్ట్ చేసుకుంటే ప్రెజెంట్ మీరు ఉన్నదానికి నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే చాలా చేంజెస్ చూస్తారు అండ్ హ్యాండ్సమ్గా కూడా అవుతారు. 100గా 200% చెప్తున్నా, ఇవి వర్క్ అవుతాయి. సో అవేంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, ఫ్యాప్ చేయడం అండ్ పార్న్ అడిక్షన్. ఫ్యాప్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఫ్యాప్ మీన్స్ మాస్టర్బేషన్. బ్రో, మీరు ఎప్పుడైతే పార్న్ చూస్తారో, మాస్టర్బేషన్ చేస్తారో, దీనివల్ల మీ బాడీలో ఉండే చాలా పవర్, చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ ఫేస్కి గ్లో అయ్యేలా చేస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు, అది ఫేస్ వరకు రీచ్ కాకముందే వేస్ట్ చేసేస్తున్నారు. అండ్ మీరు మాస్టర్బేషన్ చేసినప్పుడు మీ బాడీలో ఒక డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎక్సెసివ్ అయితే దానివల్ల యాక్నీ, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు, యాక్నీ, పింపుల్స్ లాంటివి ఆ టైంలో ఎక్కువ రావడం. ప్లస్ దీంతోపాటు మీ బాడీలో ఎనర్జీ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఐ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ ఫేస్లో గ్లో తగ్గిపోయి ఫేస్ డల్గా, గ్లో లేకుండా అయిపోతుంది ఎప్పుడైతే మీరు ఎక్సెసివ్గా మాస్టర్బేషన్ చేస్తారో అప్పుడు. సో ఒక ఫ్రెండ్గా నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత మీ ఇష్టం. నెంబర్ 2, ఫేస్ని కేర్ తీసుకోకపోవడం. బ్రో, చాలామంది బాడీని బాగా మెయింటైన్ చేస్తారు కానీ ఫేస్ని కరెక్ట్గా కేర్ తీసుకోరు, పట్టించుకోరు. దీనివల్లే హ్యాండ్సమ్గా కూడా కనిపించలేరు. సో అసలు ఫేస్ని ఎలా కేర్ చేయాలి? ఇందులో ఫస్ట్ పాయింట్, ఏదైతే బాగాలేదో దాన్ని తీసేయండి. లైక్ మీకు ప్యాచ్ బీడ్ ఉంటే దాన్ని ఉంచుకోవడం వల్ల ఏం యూజ్ ఉంది? దానివల్ల మీ ఫేస్ ఇంకా అన్అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ట్రిమ్ చేయండి ఆర్ దానికి సెట్ అయ్యేలా షేప్ ఇవ్వండి. నెంబర్ 2, ఏదైతే మీరు కరెక్ట్ చేసుకోలేరో వాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లైక్ పింపుల్స్, హెయిర్ ఫాల్ ఇవన్నీ అంత ఈజీగా తగ్గవు. సో వీటి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ నార్మల్గా ఉంటే యూట్యూబ్లోనే మీకు చాలా కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి, హెయిర్ కేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీడియోస్ చూసి రెగ్యులర్గా కేర్ తీసుకోండి. నెంబర్ 3, ఫేస్కి కేర్ తీసుకోండి. కేర్ అంటే పెద్దగా ఏం చేయక్కర్లే, జస్ట్ సింపుల్గా మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యే మంచి ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకొని రోజు మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఫేస్ వాష్ చేయండి. జస్ట్ కొన్ని డేస్లోనే రిజల్ట్ మీరే చూస్తారు. అండ్ సమ్మర్ కదా, అట్లీస్ట్ ఫేస్కైనా సన్ స్క్రీన్ యూజ్ చేయండి. సో ఇలా బియర్డ్, హెయిర్, ఫేస్ ఇవన్నీ కేర్ తీసుకుంటే కొన్ని వీక్స్లోనే మిమ్మల్ని మీరే చూసి షాక్ అవుతారు. ఒడ్డి అమ్మ, ఏంటి నేను కేర్ తీసుకుంటే ఇంత బాగున్నా అని అనుకుంటారు. నేను రీసెంట్ డేస్లో ఇలా ఫీల్ అయ్యా. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, నైట్ చాలా లేట్గా పడుకోవడం. ఇది కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఎస్ నాకు తెలుసు, నేను ఒకప్పుడు midnight 1-2 వరకు ఉండేవాడిని. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం లేట్గా పడుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ నైట్ మినిమం 6 to 7 hours ఆయన పడుకోవాలి. హెల్త్కి చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు మీరు లైట్ తీసుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు రోజంతా వర్క్ చేస్తూ నైట్ సరిగ్గా పడుకోకపోతే రోజుకి మీరు డౌన్ అయిపోతారు. అండ్ దీని ఎఫెక్ట్ మీ ఫేస్లో కూడా కనిపిస్తుంది. సో మీరు హ్యాండ్సమ్గా, అట్రాక్టివ్గా కనిపించకపోతే దానికి రీజన్ ఇది కూడా అవ్వచ్చు. టైంకి పడుకో బ్రదర్, అందంగా ఉంటావు, ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తావు. ఇంతకీ మీరు ఏ టైంకి పడుకుంటారు? కమెంట్ చేయండి. నెంబర్ 4, ఎక్కువ వాటర్ తాగకపోవడం. గైస్, మీకు తెలుసు వాటర్ హెల్త్కి ఎంత ఇంపార్టెంటో, దాని గురించి మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లే. అయినా కూడా చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. అసలు వాటర్ తాగితే ఎంత గ్లో యాడ్ అవుతుందో తెలుసా? దీని రిజల్ట్ నేను రీసెంట్గా చూస్తున్నా. మీరు కూడా ఒక డైలీ 3 to 4 లీటర్స్ అయినా తాగి చూడండి, మీ ఫేస్లో చాలా గ్లో యాడ్ అవుతుంది. ఒకవేళ తక్కువ తాగితే స్కిన్ డల్గా, గ్లో లేకుండా డ్రైగా మారిపోతుంది. ఈవెన్ మీరు ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా వేస్ట్. నెంబర్ 5, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం. మీరు ఎక్కువ చేసిన పర్లే, తక్కువ చేసిన పర్లే, కానీ టోటల్గా చేయడం మాత్రం మానేయకండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమని అందరూ చెప్తుంటారు, కానీ అసలు ఎందుకు అలా చెప్తారు? దానివల్ల యూజ్ ఏంటి? నేను మీకు చెప్తా. నెంబర్ 1, ఎప్పుడు యాక్టివ్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీరు యాక్టివ్గా ఫీల్ అవుతారో మీ వర్క్ స్ట్రెస్ లేకుండా మైండ్ అండ్ హార్ట్ బీట్ చేస్తారు. 2, మంచి బాడీని బిల్డ్ చేసుకుంటారు. మీరు ఒక అట్రాక్టివ్ షేప్లోకి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, మీ ఫేస్ అండ్ బాడీలో ఫాస్ట్గా గ్లో రావాలంటే ఇది అన్నిటికంటే మెయిన్ మీరు చేయాల్సింది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు వచ్చే స్వెట్తో డర్ట్ అంతా పోయి మీ స్కిన్ ఇంకా గ్లోయింగ్గా, ఇంకా అట్రాక్టివ్గా మారుస్తుంది. గైస్, సీరియస్లీ ఇట్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. మీరు ఎక్స్ట్రా ఫేర్ అవుతారు. సో వీక్లో అట్లీస్ట్ 3 to 5 days అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు ప్రజెంట్ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? వీక్లో ఎన్నిసార్లు చేస్తున్నారు? అసలు చేస్తున్నారు లేదా? కింద కమెంట్స్లో షేర్ చేయండి. నేనైతే వీక్కి ఒక 4-5 days చేస్తా. నెక్స్ట్ నెంబర్ 6,
డ్రెస్సింగ్ సెన్స్ అండ్ హెయిర్ స్టైల్ని పట్టించుకోకపోవడం. ఫస్ట్లీ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడితే గైస్, మీరు హ్యాండ్సమ్గా కనిపించడంలో హెయిర్ స్టైల్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు హెయిర్ని స్టైలిష్గా మెయింటైన్ చేయకపోతే మీరు ఒక ఇన్నోసెంట్గా చోటులా కనిపిస్తారు. అదే స్టైలిష్గా చేస్తే హీరో అయిపోతారు. మీరు అందరిలో క్రియేట్ చేసే ఇంప్రెషన్ని మీ హెయిర్ స్టైల్ డిసైడ్ చేస్తుంది మీరు చోటువా లేక హీరోవా అని. అండ్ అలానే మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైతే అందంగా కనిపిస్తుందో అదే ఫాస్ట్గా అమ్ముడిపోతుంది, మిగిలింది లాస్ట్కి మిగిలిపోతుంది. నెంబర్ 7, కాన్ఫిడెంట్గా ఉండకపోవడం. బ్రో, మీరు ఎలా కనిపించినా కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండి తీరాలి. ఎప్పుడైతే మీకు మీరు నేను హ్యాండ్సమ్ ఉన్నా, నేను అందంగా కనిపిస్తున్నా, నాలో ఏం తక్కువ లేదని చెప్పుకుంటారో, అలా మీరు ఫీల్ అవుతారో అప్పటి వరకు జనాలు మిమ్మల్ని అర్థం చేసుకోరు, నమ్మరు. నాలో ఇది తక్కువ ఉంది, అందుకే ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. తను నవ్విస్తున్నాడు కానీ నేను నవ్వించలేను. తన అమ్మాయితో మాట్లాడగలడు కానీ నేను మాట్లాడలేను. నేను అందరి ముందుకి వెళ్ళలేను ఎందుకంటే నేను అందంగా కనిపించను. ఇవన్నీ మీకు మీరు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నారు. ఇది చాలా రాంగ్. ఇలా ఆలోచించడం వల్ల కొంచెం కూడా యూజ్ లేదు. మీరు బెస్ట్, అంతే. బెస్ట్ అవ్వడానికి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకోండి, ఇంకా అప్గ్రేడ్ అవ్వండి. అండ్ ఒకవేళ ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది తనకి లాస్, మీకు కాదు. ఓకే, మీరు బెస్ట్ ఉన్నారు, బెస్ట్ అవుతున్నారు, బెస్ట్ అయ్యి తీరుతారు. సో ఇంకా బెస్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే టెక్స్ట్ లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా అందరికంటే ఫస్ట్ మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.